ఈ ఊరిని దత్తత తీసుకున్నట్లే మన ఊరంతా వెంకటరెడ్డి గారిని దత్తత తీసుకున్నాం దిగువల నుంచి. వారికి కూడా స్వాగతం. మన ఊరి తరఫున మనలో ఒకరిగా కలిసిపోయారు. అందరికీ నమస్కారం. నేను మీర్జాపురంలో పుట్టినా కానీ మీ ఎదురుగా కనిపించే గొడ్ల సావిడ ఉంది, అక్కడ ఉండేది ఒక చుట్టిల్లు. ఆ చుట్టింట్లో నాకు మొట్టమొదటిసారి ఊహ వచ్చింది. నాకున్న చిన్నప్పటి మొట్టమొదటి జ్ఞాపకాలు ఏంటంటే దేవుడి గుడి ఉండేది, కానీ దేవుడి గుడిలో విగ్రహం ఉండేది కాదు. దానికి ఒక గోడ ఉండేది. ఆ గోడ మీద ఎప్పుడో దీపావళి టైంలో అనుకుంటా ఉల్లిపాయ బాంబులు వేసి కొట్టడం ఒకటి నాకు ఫస్ట్ గుర్తు. అట్లాగే ఇక్కడ ఒక వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు కింద ఎవరో సైకిల్ మీద తెచ్చి బట్టలు అమ్మేవాళ్ళు. ఆ బట్టలు ఎవరో కొంట అంటే కూర్చొని చూసిన గుర్తు. కాబట్టి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇదే నా ఊరు, ఇప్పటికీ ఇదే నా ఊరు. 2014 సంవత్సరంలో మనం వద్దనుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలతో మళ్లీ అవతరించింది. ఎంత చెప్పినా వినకుండా విడదీసి పంపించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పవర్ ఏంటో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండే పవర్ ఏంటో చూపించాల్సిన అవసరం మనందరికీ కలిగింది ఆ రోజున. ఆ స్ఫూర్తితో, ఆ ఇన్స్పిరేషన్తో ఆంధ్రులంటే ఏంటో చూపించాలి, మనలో ఉన్న శక్తియుక్తులన్నీ బయటికి తీయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజున మేమంతా కానీ ప్రభుత్వం కానీ పనిచేశాం. ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం, అధికారులందరినీ మీ సొంత ఊళ్ళని దత్తత తీసుకుని మీరు చేయగలిగింది చేయండి, ప్రభుత్వం నుంచి మేము చేయగలిగింది చేస్తాం, మీరు కోఆర్డినేట్ చేయండి అంటే నేను మళ్ళా ఒక క్షణం కూడా ఆలోచించకుండా మా పూర్వీకుల ఊరైనటువంటి మల్లవల్లి కంటే కూడా మేము స్థిరపడింది ఇక్కడే కాబట్టి ఈ ఊరిని దత్తత తీసుకోవడం జరిగింది. అది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. దత్తత తీసుకున్నప్పటి నుంచి నేను ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి శాయశక్తుల గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశాం. నిజానికి 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత పల్లెటూళ్లలో 24 గంటలు కరెంట్ వచ్చిన తర్వాత ఊళ్ళో కొత్తగా అందరూ చాలా మంది కొత్తగా ఇళ్లు కట్టుకోవడం, పాత ఇళ్లు అన్నీ పోయి వాటి స్థానాలు ఎవరు మాట్లాడేది సో వాటి స్థానాల్లో పాడుపడిపోయిన ఇళ్లు, పెంకుటిళ్లు, తాటాకుల పాకల స్థానాల్లో చాలా మంది డాబాలు కట్టుకోవడం మొదలెట్టారు. అప్పుడే ప్రతి ఊర్లోనూ ఒక రకమైనటువంటి కొత్త శోభ ఆ రోజున అలుముకుంది. ఆ పరిస్థితుల్లో నాగేశ్వరరావు అలాగే ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించడం మొదలెట్టారు. ఇది మాకు కొత్త. ఎప్పుడు సంక్రాంతి అంటే ఎవరింట్లో వాళ్ళు వండుకుని తింటమే తప్ప అందరూ ఒక చోట కూర్చుని ఇట్లాంటి ఆటల పోటీలు ఇవి అసలు మాకు ఎప్పుడు పల్లెటూళ్ళలో అలవాటు లేదు. 3 సంవత్సరాలు చూస్తున్నాను. ఈ యాంకరమ్మ అందరినీ స్టేజ్ మీదకి తీసుకొచ్చి జీవితంలో ఎప్పుడు ఎవరి ముందుకి రాని వాళ్ళందరినీ కొంచెం వాళ్ళ బిడియం వదిల్చి వాళ్ళందరితో డాన్సులు కూడా వేయించే స్థాయికి వదలకుండా వాళ్ళని పట్టుబట్టి మరీ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటుంది. దీనికి ఆమెని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఉంటేనే దానికి కొంచెం అందం వస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరపడం చాలా సంతోషం. అలాగే ఎంఎస్ఆర్ గారు, సుధాకర్ నాయుడు గారు చాలా రోజుల నుంచి పరిచయం. వారు ఈ గ్రామం మీద శ్రద్ధగా 3 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాలను కొంతవరకు స్పాన్సర్ చేసి వీటికి ప్రచారం కల్పించడం కూడా మనందరూ సంతోషించదగ్గ విషయం. ఇప్పుడంటే వేరే పనుల మీద వెళ్ళిపోయారు, కానీ భోజనాల దగ్గర చాలా మంది యువకులు కనబడ్డారు. యువకులే కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా మంది ఊళ్ళో కనపడుతున్నారు. వీళ్ళందరినీ చూస్తే గ్రామాల్లో
మళ్ళీ జీవం వచ్చినట్టు, మళ్ళీ ప్రాణం వచ్చినట్టు మన గ్రామంలో అనిపిస్తా ఉంది. మామూలు రోజుల్లో మనం తక్కువ మంది ఉన్నా కానీ మన వాళ్ళందరూ 4 చోట్ల ఉన్నా అవసరం వచ్చినప్పుడు, పండగ వచ్చినప్పుడు ఒక ఫోన్ చేస్తే వచ్చి పడిపోయేవాళ్ళు మనకు ఉన్నారు, మనకు బలం ఉంది, బలగం ఉంది అనే ఒక రీఅష్యూరెన్స్ మన అందరిలో కలుగుతాం. అది చాలా సంతోషించదగ్గ విషయం. కనీసం దానికోసమైనా కానీ నాగేశ్వరరావు ప్రతి సంవత్సరం ఈ సంబరాలు జరపాల్సిన అవసరం ఉంది. 2-3 వద్దన్నా లేకపోతే పెదవి విరిచినా మిమ్మల్ని ఆట పట్టించడానికి అంటారే తప్ప, నాగేశ్వరరావుని ఏదో ఆట పట్టించడానికి అంటారే తప్ప దాన్ని ఎక్కువగా మీరు లెక్క చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా చేయండి. గ్రామంలో ఉండిపోయిన పెద్దవాళ్ళందరికీ కూడా చుట్టాలను చూసే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా పిల్లల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని చూసే అవకాశం కలుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమం ఉంటేనే అందరూ తప్పకుండా పనిగట్టుకుని ఊళ్ళోకి వచ్చే నిర్ణయం కూడా తీసుకుంటారు. లేకపోతే ఏం పోతానే పద్దాగా రోడ్లన్నీ జామ్ అంట, ట్రాఫిక్ అంట, అదంట ఇదంట అని సాకులు ఎత్తుక్కోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం ఎల్లప్పటికీ జరుగుతూనే ఉందాం. మన ఊర్లో ఒక మంచి సంప్రదాయం నెలకొల్లినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఇకపోతే ఇందాక నేను చెప్తున్నట్టుగా 2014 నుంచి గ్రామాల్లో, ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఒక కొత్త నూతన శోభ రావడం మన కళ్ళ ముందు మనమే చూసాం. ఆ రోజున దత్తత తీసుకున్న ఆఫీసర్లు అందరూ తీసుకున్న చొరవ వల్ల, వాళ్ళ ప్రయత్నాల వల్ల ప్రతి గ్రామంలో కొన్ని సౌకర్యాలు మామూలుగా వచ్చేదానికంటే తొందరగా తెప్పించడం, దగ్గరుండి పనిచేయించడం లాంటివి అన్ని గ్రామాల్లోనూ జరిగినాయి. మన గ్రామంలో కూడా జరిగింది. ఎక్కడికి మనం పోనక్కర్లా. మన చుట్టుపక్కలే చూస్తే మన గ్రామంలో ఎల్ఈడి లైట్లు చాలా ఊళ్ళ కంటే మన ఊర్లో మొదటగా వచ్చినాయి. మొత్తం ఎల్ఈడి లైట్లు సిస్టమ్ మొత్తం ఒకేసారి మన ఊళ్ళో అరేంజ్ చేశారు. వారం రోజుల్లో పని పూర్తి చేసి అప్పచెప్పి వెళ్ళారు. అట్లాగే మనం సబ్స్టేషన్ కావాలనుకుంటే సబ్స్టేషన్ శాంక్షన్ చేశారు. అట్లాగే ఆ రోజులున్న పథకం ప్రకారం సిమెంట్ రోడ్లు వేయాలంటే ప్రతి గ్రామంలోనూ జనాభా లెక్కన ప్రతి ఊరికి ఇన్ని రోడ్లే వేస్తాం, ఇన్ని కిలోమీటర్లే వేస్తాం అని చెప్పి వాళ్ళకి ఒక లెక్క ఉంది. అయినా సరే మన ఊర్లో అప్పట్లో లోకేష్ గారు దానికి పంచాయతీరాజ్ మంత్రిగా ఉండేవారు. ఆయన వెళ్ళి మా ఊరు సార్ రిక్వెస్ట్ చేస్తే ఆయన ఉదారంగా మన ఊరు మొత్తానికి ఒకేసారి సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేశారు. ఆ సిమెంట్ రోడ్లని 2-3 కాంట్రాక్టర్లకి పనులు విడగొట్టి అప్పచెప్తే ఒక కాంట్రాక్టర్ ముందు పూర్తి చేశాడు, రెండో కాంట్రాక్టర్ సగం చేశాడు, మూడో ఆయన మొదలు పెట్టకుండానే ఇంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి. అట్లాగే ఊరు మొత్తం దాదాపు 330 మరుగుదొడ్లు అడిగిన వాళ్ళకి కాదనకుండా అందరికీ శాంక్షన్ చేసి దగ్గరుండి మేస్త్రీలు కుదిర్చి సిమెంటు చౌకగా ఇబ్రహీంపట్నం నుంచి తెప్పించి ఇసుక తెప్పించి అన్ని ఏర్పాట్లు చేసి త్వరగా అందరూ మరుగుదొడ్లు కట్టుకునే ఏర్పాట్లు చేశాం. వాటిని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో నాకు తెలియదు కానీ పాపం చాలా మంది దగ్గర కట్టుకోవడానికి స్థలం కూడా లేదు. దానికి మనం ఏమి చేయలేకపోయాం. ఆ రోజున కొంతమందికి ఇళ్ల పట్టాలు కూడా ఇప్పించాం అంత స్థలం లేని వాళ్ళకి. అలా అంతేకాకుండా ఊళ్ళో పాత కేసుల్లో అనవసరంగా కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద ఉన్న కేసుల్ని లోక్ అదాలత్లో పెట్టి కాంప్రమైజ్ చేయించి పెద్దగా కోర్టులకు తిరగకుండా అవన్నీ క్లోజ్ చేయించాం. అట్లాగే ఊళ్ళో ఏ సర్వే సమస్యలు లేకుండా సర్వే పెండింగ్ ఉన్నాయి అన్నిటినీ, సర్వే ప్రాబ్లమ్స్ అన్నిటినీ సర్వేలు రప్పించి ఏమేమి ఉంటే అన్ని ఒకసారి కొలిపించుకోండి అని చెప్పి సర్వే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయించాం. ఇవన్నీ పార్టీలు చూడకుండా ఏమి చూడకుండా గ్రామంలో అందరికీ సంతోషంగా ఉండాలి. ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తే మనం అసలైన పని చేసుకోవచ్చు. ఇటువంటి వాటి గురించి రోజు వరి అవుతూ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆ రోజు చేశాం. అలాగే అయ్యన్న పాత్రుడు గారు అప్పట్లో మినిస్టర్, ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆయన్ని బతిమాలి ఇక్కడి నుంచి అన్నవరం రోడ్డు, అలాగే మాలపల్లి మీదుగా సింహాద్రిపురం రోడ్డు, అలాగే ఇటు నుంచి పోతిరెడ్డిపల్లి రోడ్డు రెన్యూ చేయించడం, ఇవన్నీ చేయించాం. మాలపల్లి రోడ్డు సింహాద్రిపురం కనెక్టివిటీ రోడ్డు అయితే అసలు నడవడానికి కూడా వీలు లేకుండా ఉండే పరిస్థితుల నుంచి ఈ రోజున చక్కటి రోడ్డు తయారైంది. అదే గోగులంపాడు రోడ్డు కూడా అప్పుడే శాంక్షన్ చేయించి దానికి
కొంతవరకు ఫండ్స్ రిలీజ్ చేయించాం, అది దాదాపు పూర్తిగా వస్తాం. ఇవన్నీ చేసిన క్షణంలో, ఇవన్నీ చేసి ఒక స్థాయికి వస్తున్నాం అనుకున్న టైంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చి ప్రభుత్వం మారింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ గుర్తుంది. 5 సంవత్సరాల్లో ఒక్క అంగుళం కూడా, ఒక్క రోడ్డు కూడా, ఒక్క అసంపూర్తిగా మిగిలిపోయిన పని కూడా, ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లా. మీరందరూ చూశారు. వీధి లైట్లు మాడిపోతే మార్పిచ్చే దిక్కు లేకుండా అటువంటి అంధకారమైనటువంటి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు బతికాం. నాకేదో కష్టం వచ్చిందని కాదు, నా కష్టాన్ని నేను ఎదుర్కోగలను, నా సమస్యలు నేను ఎదుర్కోగలను. గ్రామాల్లో అప్పటి వరకు ఉన్నటువంటి వెలుగు ఒక్కసారి ఏదో మబ్బులు పెట్టినట్టు, చీకటి కమ్మినట్టుగా 5 సంవత్సరాలు మనం గడపటం మనం చూసాం. నేను ఊళ్ళోకి వచ్చినప్పుడు చాలా మంది అడిగేవాళ్ళు, బాబు ఈ రోడ్డు సగంలో ఆపేశారు, ఇది ఎయిరా, ఎప్పటికీ పూర్తి చేయరా అని. మీరు ఎన్నుకున్న ప్రభుత్వం పోయి మీ ప్రభుత్వాన్ని అడగండి, నేను చెప్పి వినేవాడు ఎవడున్నాడు ఈ రోజున అని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పేవాడు. ఎంత దుర్మార్గంగా చేశారంటే, ఎలక్షన్లు ఇంకో 2 నెలలు 3 నెలలు టైం ఉందనగా జేసీబీతో మాలపల్లి సింహాద్రిపురం రోడ్డు వర్క్ జరుగుతుంటే, సిమెంట్ రోడ్డు వర్క్ జరుగుతుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టి పనులు ఆపించి జేసీబీని సీజ్ చేపించి పెట్టిన దుర్మార్గం ఆ రోజున జరిగింది. అదే దుర్మార్గం ఈ 5 సంవత్సరాలు కంటిన్యూ అయింది. దానివల్ల మనం ఎన్ని ఇబ్బందులు అనుభవించామో, ఎంత దుర్మార్గాన్ని మనం ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, మంచికి చెడుకి తేడా తెలుసుకున్నాడు మనం మనుషులమే కాదు. మేలు చేసిన వాడికి, కీడు చేసిన వాడికి తేడా తెలుసుకున్నాడు మన మనుషుల కింద ఎవరు గుర్తించరు. 5 సంవత్సరాల కిందట జరిగినటువంటి సర్వే పొరపాట్లు, లేకపోతే భూముల విలువ వాల్యుయేషన్లో రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన పొరపాట్లన్నీ ఇవాళ మళ్ళీ ఎన్నిసార్లు అప్పుడు స్పందనలో పెట్టినా కానీ సమస్య పరిష్కారం కాక, ఈ రోజున పిటిషన్ పెడితే సర్వేయర్ వచ్చారు, ఎంఆర్ఓ వచ్చాడు, జాయింట్ కలెక్టర్ దగ్గర మీటింగ్ జరిగింది, వాటన్నింటినీ మారుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అవన్నీ జరుగుతాయి. మళ్ళీ అప్పట్లో ఆగిపోయినటువంటి సిమెంట్ రోడ్ల పనులు ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నారు. గత 5 సంవత్సరాల్లో దారులు ఎంత దారుణంగా తయారైనయో మనం అందరం అనుభవించాం. ఇక్కడి నుంచి నూజివీడు వెళ్లాలంటే ఎప్పుడు 20 నిమిషాలు పట్టేది, 40 నిమిషాలు 30 గంట పట్టేది. ఈ మధ్యన టేకప్ చేసిన రిపేర్ల వల్ల కనీసం ఇక్కడి నుంచి పోదిరెడ్డిపల్లి వరకు రోడ్లు బాగైనాయి. పోదిరెడ్డిపల్లి నుంచి నూజివీడు వరకు రోడ్డు బాగు చేయాల్సింది ఇంకా మిగిలిపోయింది. మన కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. నేను ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో జరిగింది, నేనేమి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించో వాటి గురించో మాట్లాడలా. మన కళ్ళెదురు జరిగిన వాటిని కూడా మనం గమనించలేకపోతే, కళ్ళు మూసుకుని పోయి ఒక దుర్మార్గమైన పార్టీని, ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, ఒక దుర్మార్గమైన నాయకత్వాన్ని మనం ప్రోత్సహిస్తే, దాని తరఫున నిలబడితే మన చూసి మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారో అనే సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మంచి చెడుకు తేడా తెలుసుకోవాలి, అందరం ఐకమత్యంగా ఉండాలి, అందరం ఒక తాటి మీద నడవాలి. మంచి జరిగిన దాన్ని మంచి అనాలి, చెడు జరిగిన దాన్ని చెడు అనాలి. ఎవడైనా తప్పు చేస్తే నిలదీయాలి. ఆ ధైర్యం మనలో రావాలంటే మన అందరం కలిసికట్టుగా ఉండాలి. అంతే తప్ప ఆడ అవతలైపు ఉన్నాడు కాబట్టి నేను యువతలైపు ఉంటాననే మొండితనాలు, మొండి పట్టుదలలు, పాత రోజుల నాటి రాజకీయాలు చేస్తే గ్రామం అభివృద్ధికి ఆటంకం జరుగుతుందే తప్ప వ్యక్తులుగా మనకెవరికి వెంట్రుకు కూడా ఊడదు అని చెప్పి మనం చేసుకుంటున్నాం. వ్యక్తులుగా మనకెవరికి నష్టం ఉండదు. ఒక గ్రామంగా, ఒక జిల్లాగా, ఒక సమాజంగా, ఒక రాష్ట్రంగా మనకు నష్టం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, గత 5 సంవత్సరాల్లో జరిగిన పొరపాట్లన్నీ సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి దుర్మార్గం మళ్లీ మన రాష్ట్రం మీదకి రాకుండా, మన సమాజం మీదకి రాకుండా, మన ఊళ్ల మీదకి రాకుండా,
రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే 2014 నుంచి కూడా నేను ఒకటే మాట చెప్తా వచ్చా, ఈ వేదిక మీద కూడా 1-2 సార్లు చెప్పిన గుర్తుంది. అదేంటంటే మన అందరం పల్లెటూళ్ళు ఖాళీ అయిపోతున్నాయి, ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా ఉద్యోగాలు దొరకట్లేదు, లేబర్కి కూడా ఉద్యోగాలు దొరకట్లేదు, అందరూ వ్యవసాయాలు మార్చేసి ఏదో ఒక తోటలు వేసుకుని డ్రిప్ పడేసి ఇంట్లో పడుకుంటున్నారు, దాంతో పనులు కూడా తగ్గిపోయినాయి అనేటటువంటి పరిస్థితి ఈ రోజు ప్రతి గ్రామంలోనూ ఉంది, మన గ్రామంలో కూడా. దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసింది ఏంటంటే వ్యవసాయం మీద కేవలం వ్యవసాయం మీద ఆధారపడే దాని నుంచి నెక్స్ట్ సెకండరీ సెక్టర్ అంటారు, దీన్ని ప్రైమరీ. ఈ ఇండస్ట్రీస్ కమిషనర్ గారితో ఈ విషయం మీద ఇప్పుడు ఉన్న పాలసీ ఏంటా బాబు చెప్పు, ఏం చేయగలుగుతాం మేము అని అంటే ఆయన చెప్పింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక స్కీమ్ ఉంది. ఏంటంటే ఏ ఊర్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఊరు కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా సరే 75 ఎకరాలు మనం పోగు చేసుకుని దాన్ని ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్గా తయారు చేస్తే దాన్ని ఇండస్ట్రీ కోసం ఎకరం ప్లాట్లు 2 ఎకరాల ప్లాట్లు అట్లా విడగొట్టి అక్కడ పరిశ్రమలు పెట్టించుకోగలిగితే దాన్ని డెవలప్ చేయడానికి, అందులో రోడ్లు వేసుకోవడానికి, మెరక చేసుకోవడానికి, దానికి కనెక్షన్ రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ 100 కోట్లు ఖర్చు పెడుతుందంట. 75 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ కి 100 కోట్లు సబ్సిడీగా ఖర్చు పెడుతుంది. అందులో మన ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు, మన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇండస్ట్రీలు పెట్టడానికి మనం ఇవ్వచ్చు. దీన్ని 50 ఎకరాలకి తగ్గించమని చెప్పి స్టేట్ గవర్నమెంట్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. వాళ్ళు ఒప్పుకుంటారనే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. వాళ్ళు ఒప్పుకుంటే ఒక 50 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టచ్చు. నేను ఇది ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మన కుర్రాళ్ళు అందరూ వేరు వేరు చోట్ల నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వచ్చారు. మన వైఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ, కోనేరు ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ, యేసుబాబు గారు లాంటి వాళ్ళు కానీ, నలుగురిలో తిరిగే మనుషులు, హైదరాబాద్ లాంటి చోట్ల తిరిగే మనుషులు. కాబట్టి ఈ విషయం మీద మీరు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. మన ఊళ్ళో మనం ఒక 50 ఎకరాలు పోగు చేసి అన్ని ఒక జాగ్రఫికల్ గా అన్ని ఒకదానికొకటి ఆనుకుని ఉండాలి. ఇక్కడ ఒక ముక్క, అక్కడ ఒక ముక్క ఉంటే కుదరదు. 50 ఎకరాలు కనుక మనం పోగు చేసి దాన్ని ఇండస్ట్రియల్ పార్క్ గా స్కీమ్ కింద మనం వెళ్తే 100 కోట్లు కాబట్టి 70 కోట్లు పెడతాడు దాన్ని డెవలప్ చేయడానికి. అలాగే వైఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచన్నా ఇండస్ట్రియలిస్టుల్ని ఎంపిక చేసి ఇక్కడ పరిశ్రమలు పెట్టించడానికి కనుక వాళ్ళు తీసుకొస్తే మనం గ్రామస్తులుగా మనం వాళ్ళందరికీ సహకరిద్దాం. అందులోనే వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకుంటారు, వర్కర్స్కి క్వార్టర్స్ కట్టుకుంటారు, వాళ్ళ స్టాఫ్కి క్వార్టర్స్ కట్టుకుంటారు. ఆ వర్కర్స్కి స్టాఫ్కి కావాల్సినట్టుగా ఒక స్కూల్ వస్తుంది, ఇంకా కొత్త స్కూల్ వస్తుంది. దానికి తగినట్లుగా చిన్న చిన్న షాపులు వస్తాయి. ఆ రకంగా గ్రామం ఒక సెమీ అర్బన్ సెంటర్గా మారడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తున్నాం ఇక్కడ కోత మిషన్ పెట్టడంతో ఊరు రూపురేఖలే మారిపోయాయి. కోత మిషన్ పెట్టక ముందు ఊరు ఎట్లా ఉండేదో, కోత మిషన్ పెట్టిన తర్వాత ఊరు ఎట్లా ఉందో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంటే అంత చిన్న యాక్టివిటీతో కూడా ఊరు షేప్ మారిపోతుంది. 50 ఎకరాల్లో ఒక 25-30 ఇండస్ట్రీలు వస్తే ఊరు స్వభావం ఎట్లుంటుందో మీరు ఊహించుకోవచ్చు. మన పిల్లలు కానీ మనవాళ్ళు కానీ బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చి మనతో ఉండే అవకాశం ఆ రకంగా మనందరికీ దొరుకుతుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మనమే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా మన ఊరిని ఎంచుకుని చేద్దామని చెప్పి మీ అందరికీ ప్రపోజల్ పెడుతున్నాను. అందరూ ఆలోచించి అది వీలు పడితే సాధ్యపడిన పక్షంలో చేద్దాం. మీరు అనుకునే 50 ఎకరాల్లో మాకున్న పొలం ఎంత కావాలో, ఎంత జరుగుతుంటే అంత ఇవ్వడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను మొదలు పెడితే ఏదో నా స్వార్థం కోసం చేస్తాను అనుకుంటారు కాబట్టి నేను మొదలు పెట్టను. ఊళ్ళో వాళ్ళందరూ కలిసి కూర్చుని మొదలు పెట్టండి, మా పొలం ఎంత కావాలో చెప్పండి, అంతా దానికి రాసిచ్చారు. ఈ రకంగా మనం గ్రామాలని మార్చుకోవడానికి, గ్రామాల్లో పరిస్థితులు మార్చుకోవడానికి కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాం.
రాజకీయంగా కూడా అందరం కలిసికట్టుగా ఒక తాటి మీద నిలబడదామని చెప్పి మీ అందరికీ పిలిపిస్తూ ఈ సంక్రాంతి సంబరాలు ఎప్పటికీ ఆగిపోకుండా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుందాం, ఇలాగే చేసుకోవాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ ఈరోజు పార్టిసిపేట్ చేసిన పిల్లలు, పెద్దలు, బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఊరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.